హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చేసి రైల్వేలో 5,696 ఉద్యోగాలకు వయో పరిమితిలో మార్పు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ త్వరలోనే 15,000కు పైచిలుకు పోలీసు ఉద్యోగాల నియామకాలను చేపట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఒక వార్తలో. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే రైల్వే శాఖలోని వివిధ జోన్లలో 5,600కు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ వయోపరిమితిలో కీలక మార్పు అయితే చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటనలో వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్లుగా పేర్కొనగా ఇప్పుడు దాన్ని 33 ఏళ్లకు పెంచడం ద్వారా మరికొంతమందికి అవకాశం కల్పించడేలా నిర్ణయం తీసుకుంది. సో దీని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే జూలై 1, 2024 నాటికి 18 నుంచి మినిమం 18 ఏజ్ మాక్సిమం వచ్చేసి 33 ఏళ్ల లోపు అయితే వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, త్వరలోనే 15,000 పైచిలుకు పోలీసు ఉద్యోగాల నియామకాలను చేపట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పేర్కొనడం జరిగింది. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు మంత్రివర్గం ఇప్పుడు కృషి చేస్తుందని చెప్పారు. అదేవిధంగా తాము ఇచ్చిన 6 హామీలు అయితే 6 గ్యారెంటీలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా పనిచేస్తాం, వాటిని నెరవేరుస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడానికి సాధ్యమైనంత ప్రయత్నం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామని ఇక్కడ మనకైతే నొక్కి చెప్పడం అయితే జరిగింది. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.